చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతూ ఈ ధారావాహికలో 11వ భాగానికి మీకందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు భక్తుడి ప్రేమ గొప్పదా లేకపోతే భగవంతుడి ప్రేమ గొప్పదా అనేటువంటి విషయం పక్కన పెడితే, భగవంతుడిని చేరాలి అన్న తాపత్రయం భక్తుడికి ఎంతగా ఉంటుందో అంతే తాపత్రయం భగవంతుడు కూడా భక్తుడిని చేరాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటుంది అని అంటారు. నిరంతరము కూడా తన భక్తుణ్ణి ఆనందపరచాలి అని చెప్పి పరమాత్మ ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆయన యొక్క రూపురేఖ విలాసాలని, మరీ ముఖ్యంగా చిన్నారి కన్నయ్య యొక్క అందాన్ని, ఆయన యొక్క అద్భుతమైనటువంటి మాట తీరుని, అతను చేసేటువంటి చిన్న చిన్న చిలిపి చేష్టలని, గొప్ప గొప్ప లీలలని అన్నింటినీ కూడా ఆస్వాదించాలి అని చెప్పి భక్తుడైనటువంటి వాడు నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇది ఇద్దరి మధ్య ఎప్పుడూ జరుగుతూనే ఉండేటువంటిది. ఇక కృష్ణుణ్ణి వదిలేసి భక్తుడు ఉండలేడు, భక్తుణ్ణి వదిలి కృష్ణుడు ఉండలేడు. చూడటానికేమో అది చిన్న రూపం, కానీ ఈయన చేసేటువంటి లీలలు మాత్రం అతి అద్భుతమైనటువంటి లీలలు. ఈ రెండిటికి ఎక్కడా కూడాను పొంతన పొసగదు. ఎక్కడా కూడా మనం చూడలేము ఇలాంటి ఒక చిత్రాన్ని. అందుకే అన్నమాచార్యులు వారు అంటారు, చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు అని చెప్పి. ఎక్కడన్నా ఇలాంటి పిల్లవాడిని మనం చూస్తామో చెప్పండి? అసలు ఒక అద్భుతమైనటువంటి పిల్లవాడిది. అలాంటి పిల్లవాడిని మనము ఎక్కడా కూడా చూడటానికి సాధ్యం కానటువంటి విషయం. ఈనాడు అలాంటి ఒక చక్కని శిశువుని మనకు పరిచయం చేస్తున్నాడు మహానుభావుడు లీలాసుకుడు. బహుళ చికురభారం బద్ధ పింఛావతంసం చపల నేత్రం చారు బింబాధరోష్టం మధుర మృదులహాసం మందరోదారనీలం మృగయతి నయనం మే ముగ్ధవేషం మురారే. బహుళ చికురభారం. ఈ కృష్ణుని యొక్క సౌందర్యంలో లేదా ఆ కృష్ణుణ్ణి చూడగానే మన అందరి యొక్క కన్ను మొట్టమొదటిగా ఎక్కడ నిలిచిపోయి ఉంటుంది అనంటే ఆయన యొక్క జుట్టు మీద నిలిచిపోయి ఉంటుంది అని అన్నారు. కనుక అలాంటి ఒక గొప్ప జుట్టు కలిగినటువంటి వాడు, అద్భుతమైనటువంటి కేశపాశం కలిగినటువంటి వాడు,